గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు అనాదిగా తల్లిదండ్రుల తర్వాత అలాంటి గొప్ప స్థానంను గురువుకిచ్చారు. గురువు అంటే మనలోని చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతుల్ని వెలిగించేవాడని అర్థం. అందుకే శ్రీరాముడు విశ్వామిత్రుని దగ్గర, శ్రీకృష్ణుని సైతం సాందీపుడు, పాండవులకు గురుద్రోణుడు, భీష్ముడి గురువు పరశురాముడు ఇలా గొప్ప గురువుల దగ్గర శిష్యులుగా చేరి తమ జీవితం సార్థకం చేసుకున్నారు. దీన్ని బట్టి ఆ గురువులకు ఎంత గొప్ప స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువులు మనకు అన్ని విద్యల్ని ఉపదేశిస్తుంటారు. మనలోని భయాల్ని పారద్రోలి అన్ని రంగాలలో ఒక గొప్ప స్థానంలో ఉండేలా చేస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమను జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం మనం జూలై 10 గురువారం రోజున గురు పౌర్ణిమను జరుపుకోబోతున్నాం. అనాదిగా ఆదిశంకరుల నుంచి గురువుల గొప్పతనంను చెప్తూ వస్తున్నారు. అందుకే చాలామంది తమకు ఇష్టదైవాన్ని గురువులుగా కొలుచుకుంటారు. కొంతమంది దత్తాత్రేయుణ్ణి తమ గురువుగా భావిస్తారు. మరికొంతమంది షిర్డీ సాయిబాబాను తమ గురువుగా భావిస్తారు. అయితే గురువుకు దైవం రాసిన తలరాతను కూడా మార్చగల శక్తి ఉంటుందంటారు. అందుకే ఉపనయనం తర్వాత తొలి గురువు తండ్రిగా వటుడికి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రి చేస్తాడు. ఆ తర్వాత తల్లి నుంచి తొలి భిక్ష కూడా వటుడుకు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా కలియుగంలో మనం మంచి నడవడిక ఉండాలన్నా, చెడు సహవాసాలు నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలన్నా కేవలం ఆ శక్తిని మనకు ఇవ్వగల వారు గురువులు అని చెప్తుంటారు. దత్తాత్రేయ అవతారాలను చాలామంది గురువులుగా నమ్ముతుంటారు. శ్రీపాద వల్లభులు, గాన్గాపూర్ నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజు, శ్రీ స్వామి సమర్థ ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు తమ గురువులుగా భావించి వారిని కొలుచుకుంటారు. గురు పౌర్ణిమ రోజున తమకు నచ్చిన గురుదేవులను భక్తితో పూజలు చేయాలి. ఆ రోజున ప్రత్యేకంగా పండ్లు అర్పించాలి. మనల్ని సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టిన గురువులను లేదా టీచర్లను ఆ రోజున స్మరించుకొని వారిని గౌరవించాలి. మీరు మీ గురువుగా భావించే వ్యక్తిని కలవాలి. వేదశాస్త్రాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులను జగద్గురువుగా పరిగణిస్తారు. మీరు ఈ రోజున ఆయనను పూజించవచ్చు. గురువు యొక్క గురువు గురు దత్తాత్రేయను కూడా పూజించాలి. వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతిని గురువు అని పిలుస్తారు. ఉన్నత విద్య మరియు ఆదర్శాలకు గురువు లేదా సంకేతకర్త. మీరు ఈ రోజున బృహస్పతిని పూజించవచ్చు. రైతులకు కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. వేడి వేసవిలో మేఘాలుగా పైకి లేచి నిల్వ చేయబడిన నీరు ఇప్పుడు సమృద్ధిగా జల్లులుగా కురుస్తాయి. ఈ ఏడాది గురు పౌర్ణిమ జూలై 10న ఉంది. పూర్ణిమ తిథి జూలై 10, 2025 ఉదయం 1:36 మొదలవుతుంది. జూలై 11, 2025 తెల్లవారుజామున 2:06 ముగుస్తుంది. పూర్ణిమ రోజున విష్ణువు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పిస్తారు. గురు పౌర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని పూజించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున మీ గురువులను ధ్యానించండి. పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఓం శ్రీ మాత్రే నమః.